హాయ్ కళ్యాణి గారు. హలో మా. ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ కరాటే కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు, అది కూడా హేమ గారి ఇష్యూలో. ఎందుకు? నేను హేమ గారు ఉన్నారని రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్. యాక్చువల్గా నాకు పార్టీలన్నా ఇలాంటివి జనాల్ని చెడగొట్టి యువతను చెడగొట్టి ఇట్లాంటివి కొంచెం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తుంటా కదా, నాకు కొంచెం సమాజం పైన కొంచెం ఎక్కువ ఏంటంటే బాధ్యత నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతుంటాను కొన్నిట్లో. కాబట్టి ఎవరు అనకపోయినా ముందెళ్ళి మాట్లాడేసి తిట్టేవాడు తిడుతూ ఉంటాడు, తిట్టినా వాడేవాడు నాకేం పెట్టడు, వాడేవాడు నన్ను చూడడు, వాడేవాడు నాకు చేయడు. నేను నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను అంతే, ఇది నా పని. ఎవరికైనా సరే నేనే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, మీరు చూడండి కావాలండి. ఈ ఒక్క ఇష్యూ కాదు కదా. కానీ యాక్చువల్లీ ఈ విషయంలో బాధ్యత కంటే ఏదైనా టిట్ ఫర్ టాట్ ఒకప్పుడు నన్ను అన్నారు కదా, ఈసారి ఇప్పుడు ఏంటి దొరికారు అట్లా ఏమన్నా అనిపించింది? అలా కాదు, టిట్ ఫర్ టాట్ నన్ను ఒక్కళ్ళే అంటే అనుకోవచ్చు, ప్రపంచాన్ని అందరినీ అంటుంది ఆవిడ. పోనీ ఎవరిని అనలేదో చెప్పండి. ఒక రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగించలేదా, శివబాలాజీని కొరకలేదా, లేకపోతే నరేష్ గారి మీద నా మీద కేసు పెట్టారని హల్చల్ చేయలేదా, డ్రగ్స్ ఏదో ఇక్కడేదో పబ్లో ఏదో రైడ్ అయింది, ఇక్కడ రాడిసన్ అంటే వెళ్ళి మీడియా మీద అందరి మీద అరవలేదా, పోలీసుల మీద నాకు అది చేశారు, ఎక్కడ ఆవిడ చేయలేదో చెప్పండి. అప్పుడు నేను ఒక్కదాన్ని అంటే అందరికీ ఉంది కదా ఆవిడ మీద. ఇప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధి పని చేస్తే దేవుడు కూడా సహకారం అందిస్తాడు. మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే ఇలాంటివి జరుగుతాయి. నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ అని అన్ను, ఎందుకంటే ఒక ఆడపిల్ల బాగుండాలనే కోరుకున్నాను. కానీ ఆవిడకి ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నేను నిన్నటి వరకు ఆవిడ డ్రగ్స్ తీసుకుంది నేను నమ్మలే. బాగుండేదో తాగుతుందేమో లేక జస్ట్ అందరూ జనరల్గా ఇప్పుడు సోషల్గా డ్రింక్ చేస్తారు కదా, అట్లా ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే మీరు దేనికి రియాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకున్నారేమో అనా, లేదంటే అసలు ఆ రేవ్ పార్టీకి వెళ్ళారని రియాక్ట్. నేను రేవ్ పార్టీ నేను ఆవిడని కాదండి, నేను పార్టీలు పబ్బులు ఎప్పుడు పబ్బుల మీద ధ్వజెత్తుతాను చాలాసార్లు. మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. పార్టీలు ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ అంటే చేయొచ్చు, ఎలా ఎంతవరకు పిల్లలు చెడిపోయే వరకు. మనల్ని చూసి ఎవరైనా సినిమా వాళ్ళు అనగానే ప్రభావం ఉంటుంది, వీళ్ళందరూ ఆ పార్టీ ఈ డ్రెస్ అట్లా మనం అన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కదా. ఇది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏదేదో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్సే వస్తాయి కదా. ఆవిడకి అదే అయింది ఇప్పుడు. ఆవిడ నేను చెప్తాను, నేను అన్నిట్లో ఫైట్ చేస్తా, అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా, వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు. మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి అని నన్ను అడిగాను. నేను నువ్వు చేసింది ఏంటి, నా వెనకాల ఉన్న మచ్చ నేను చూసుకోను కదా మాట్లాడాలి, అది నువ్వు చేయలేదని ఒక వీడియో పెట్టాను. సింపుల్. నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ ఎప్పుడు నన్ను అనడానికి ఒకటి చెప్తానండి, నేనేదో కార్డ్స్ ఆడాను చిన్నది, కార్డ్స్ అంటే 1-0 ఉంటే 1 నెంబర్ వేసుకోండి పోనీ, అది కూడా తప్పే. ఇది 100లో ఉంది డ్రగ్స్ అనేది, దీనికి దానికి ఎక్కడ పోలిక పెడతారు మీరు? నేను కార్డ్స్ మా ఇంట్లో అందరితో ఆడుకుంటాం. మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి. నేను ఆడాను, అది ఎప్పుడైతే నాకు జరిగిందో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా అది కమెంట్స్ కూడా ఒకప్పుడు కార్డ్ సైడ్ దొరికిపోయిన కళ్యాణి గారు ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎట్లా మాట్లాడతారు వస్తున్న ఏమంటే కార్డ్స్ ఆడితే దీంట్లో ఆవిడ ఆడుతుంది. ఇదే హేమ బెంగళూరులో క్లబ్స్కి వెళ్ళి ఆడింది ఆమె, నేను కూడా క్లబ్స్కి వెళ్ళి ఆడేది. బెంగళూరులో ప్యాక్ ఆట ఆడడం అనేది మా ఇంట్లో మేము అందరం కలిసి ఆడుకుంటామండి. మాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పండగ వస్తే అదే మాకు ఎంటర్టైన్మెంట్, మా అలవాటు పని. తప్పే సరే, నాకు అది తప్పైనా అదే గొప్పని నేను చెప్పట్లేదు, నేనేం అనట్లేదు, నేను తప్పు చేయలేదు అనలేదుగా. నేనే దొరికినప్పుడు కూడా లేను అక్కడ, నేనేం బొకాయించలేదుగా, నేను అబద్ధాలు ఆడలేదుగా, నేను జెన్యూన్గా నేను వెళ్ళాను, నన్ను ఇరికించారు. అది తప్పు నాదున్నా లేకపోయినా అక్కడ ఉన్నాను ఆ ప్లేస్లో, కాబట్టి నేను తప్పు చేయలేదని నమ్మరు. నేను ఆడాను అని అన్నారు, నేను ఆడినా ఆడకపోయినా నన్ను పేకాట ఆడావు, పేకాట ఆడడమే ఎంత తప్పు అన్నప్పుడు మరి డ్రగ్స్ అయితే ఇంకెంత తప్పు జనరల్గా. సో నేను పేకాట ఆడానని క్లబ్స్కి వెళ్ళానని ఎంతైనా మా పిల్లే అని ఆవిడే మాట్లాడింది. ఇప్పుడు కూడా మా అక్కే మా పిల్లే, కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని నేను అనుకోను. కానీ ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకుందని కన్ఫర్మేషన్ వచ్చింది, సో ఆవిడ శిక్షార్హురాలు అంతే, సింపుల్. నేను టిట్ ఫర్ టాట్ అనక్కర్లేదండి, ఇప్పుడు అనుకున్నా పర్లేదండి, నాకేమీ లేదు. ఎందుకంటే నేను టిట్ ఫర్ టాట్ చేయాల్సినంత అవసరం ఆవిడతో నాకేం అంత ఇంటిమేసి. అంటే మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడు కాదు, మా ఎలక్షన్స్ దగ్గర అదేనండి, అప్పుడే ఫైట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండదు. ఎప్పుడైనా ఎలక్షన్స్ టైంలో ఫైట్ ఉంటుంది, తర్వాత ఆవిడ ఎప్పుడు కనిపించిన హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్, అంతే. అంటే ఎలక్షన్స్ వరకు ఫైట్ ఉంటే పర్లేదు, మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సుల దగ్గర నుంచి క్యారెక్టర్స్ దగ్గర నుంచి మీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే వరకు అప్పుడే కదా, ఎలక్షన్ టైంలోనే. మరి తర్వాత ఎక్కడ పెట్టింది ఆమె? అసలు పోలీసులు తీసుకోలేదుగా, ఆవిడ ఇచ్చిన కేసే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? కేసులో దమ్ము లేదు కాబట్టి. పోలీసులు కేసు తీసుకుంటే నన్ను పిలాలి కదా, మాదాపూర్ వాళ్ళు ఎందుకు పిల్లలేదంటారు మరి నన్ను? ఇప్పటిదాకా పిలవకుండా ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years, ఇంతవరకు పిలవరా చెప్పండి? కేసు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవిడ వెళ్ళి 4 కెమెరాల ముందు హడావుడి చేసింది అంతే. అప్పుడు ఈవిడ పని అదేనండి, ఎప్పుడు అటెన్షన్ సీకింగ్, దానికోసం ఏదో చేస్తూ ఉంటుంది.
అలా చేసింది. అలాంటి వాటిలో నేను కొంచెం నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఉంటా, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకోగలను అనే టైప్ ఉంటాను నేను. ఏదైనా ఎవరైనా నేను కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. ఇప్పుడు నేను పేకాట ఆడాను కదా మాట్లాడకూడదు అంటే నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేనేం చెడగొట్టలేదు, నా వల్ల సమాజం చెడిపోలేదు. పేకాట ఆడితే నేను పోయా, నేను బ్యాడ్ అయ్యా, నా డబ్బు పోయింది, నా తల్లిదండ్రికి బ్యాడ్ నేమ్ వచ్చింది, నా బ్రదర్స్కి వచ్చింది, నా పర్సనల్ ఈగో, నా పర్సనల్ ఏమంటారు రెప్యుటేషన్ పోయింది. అంతేగాని సమాజాన్ని చెడగొట్టట్లే. ఈ డ్రగ్స్ వల్ల సమాజం చెడిపోతుంది, అది కదా ఇప్పుడు చెప్తుంది. సమాజం చెడిపోతుంది. నేను ప్యాకెట్ ఆడితే నా ఇంట్లోనే ఆడుకున్నా, లేకపోతే ఒక ఫ్రెండ్స్తో ఆడుకుంటే అది నాకే బ్యాడ్ అయింది. ఈ సమాజంలో 10 మంది 150 మందిలో వెళ్ళి నేనేం డ్రగ్స్ తీసుకోలేదు, 150 మందిలో నేనేం సమాజాన్ని చెడగొట్టే అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు. అందులో ఇది కూడా ఉండొచ్చేమో, బట్ ఇది ఎక్కడో ఉంటుంది, అది ఎక్కడో ఉంది. సో నేను చెయ్యలేదు అని ఏ రోజు బుకాయించలేదా? నేను ప్యాకెట్ ఆడితే అది పెద్ద నేరం అయిపోయింది అంతే లేదే. ఓకే, అది నా పర్సనల్, అది నా పర్సనల్. నువ్వే నాకు డబ్బులు ఇవ్వవు కదా, నువ్వు ఎవడైతే మాట్లాడుతున్నావు, ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం డబ్బు ఇచ్చారు? ఎవడన్నా ఇవ్వలేదుగా, నేనేం తీసుకోలేదుగా, ఎవరిని బెగ్ చేయలేదుగా. నా పర్సనల్గా నేను ఆడుకున్నాను, అదొక చిన్న ఎంటర్టైన్మెంట్. నాకు తాగడం అలవాట్లేదు, తిరగడం అలవాట్లేదు, సోషల్ గ్యాదరింగ్స్ లేవు, ఒకే ఒక్క అలవాటు పేకాడేదాన్ని. అది కూడా మానుకున్నా, అది నాకు మంచి జరిగింది. నేను వెళ్ళి ఆ రోజు అలా అవ్వడం వల్ల ఈ రోజు దాకా నేను ఎక్కడైనా కనిపించాను, మీరు చూపించమనండి, నేను ఎక్కడ ఆడలేదు. నేను మట్టుకోలేదు, నాకు అవసరం లేదు. నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయి చీచి అది ఉండడం అంటే కదా అంటున్నారు, అదే లేకపోతే నన్ను ఎవరంటారు, మానేసాను. ఇప్పుడు ఆవిడ ప్యాకాట్ ఆడిన ఆవిడ చెప్పడు ప్యాకాట్కి డ్రగ్స్ ఒకటేనా అండి? పోనీ వాళ్ళనే అడగండి. నేను ఎప్పుడో ఆడుకున్నా, 2015లో అయిపోయింది అది. ఈ రోజు దాకా అంటున్నారన్నా నేను భరించుకోలేదు. సరే, దానివల్ల నా పర్సనల్ ఇష్యూ, అది నా వ్యక్తిగతం, అది పూర్తిగా. సమాజానికి ఏం నష్టమైంది దానివల్ల?